మహిళా సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుంది తెలంగాణ రాష్ట్రం. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు మహిళామణులు. నూతనంగా ఏర్పాటైన జగిత్యాల జిల్లాకు తొలి జెడ్పీ చైర్పర్సన్ గా సమర్థవంతంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు వసంత. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో జగిత్యాలను ముందుకు తీసుకువెళ్తామంటున్న జెడ్పీ చైర్పర్సన్ వసంతతో మా ప్రతినిధి సందీప్ రావు ఫేస్ టు ఫేస్. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళా సంక్షేమ దినోత్సవం. జగిత్యాల జిల్లాకు సంబంధించి జెడ్పీ చైర్పర్సన్గా దావ వసంత ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి వారి కృషిని గుర్తించి వారి భర్త సహకారంతో మొత్తంగా రాష్ట్ర సర్కారు జెడ్పీ చైర్మన్ పీఠాన్ని మహిళకు అప్పగించింది. మరి ఎలా ఉంది? రాష్ట్ర సర్కారు నుంచి ఎటువంటి ప్రోత్సాహం అందుతోంది? మహిళలకు ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం, మొత్తంగా మన జగిత్యాల జిల్లా ప్రధానంగా మహిళలకు సంబంధించి పెన్షన్స్ కావచ్చు, ఇతర అంశాల్లో ముందుంది. మరి ఏమంటారు మీరు? 100% మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి మొన్నటి సమైక్య పాలన వరకు కూడా చూసుకున్నట్టయితే మహిళలకు ప్రోత్సాహం కరువైంది. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దేశంలోనే మహిళలకు అత్యధికంగా సంక్షేమ ఫలాలు కావచ్చు, రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ గారు అని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవచ్చు. ఈనాడు ఆకాశంలో సగభాగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమాన్ని గాలికొదిలేసిన గత ప్రభుత్వాలు ఈనాడు కేసీఆర్ గారు మరి అన్నీ తానై ఒక మేనమామలాగా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కావచ్చు, ఒక తండ్రిలాగా ఇంటికి పెద్దలాగా ఈరోజు ఆరోగ్య లక్ష్మి గర్భిణీలకు కావచ్చు, కేసీఆర్ కిట్టు తల్లులకు కావచ్చు, అనేక రకాలుగా వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, మరి సంక్షేమంలో ముందుండాలి, అన్నిట్లో ముందుండాలని కేసీఆర్ గారు మరి పురుషుల కంటే కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా ఒక మహిళగా తలెత్తుకొని చాటే విధంగా చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ సర్కార్. నిజంగా చెప్పాలంటే బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్న జిల్లా పార్లమెంటు పరిధి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జగిత్యాల నియోజకవర్గంలో కూడా అత్యధికంగా బీడీలు చేసే కార్మికులు ఉంటారు. పాపం బీడీ కార్మికులకు కూడా మరి బీడీలు చూడుతూ వాళ్ళకు కుటుంబం పరిస్థితి గడవని పరిస్థితి ఉండే, పుట్టకూడి కూడా చాలని పరిస్థితుల నుండి, పస్తులు ఉండే పరిస్థితి నుండి నేడు మా ప్రియతమ నాయకురాలు కవితక్క గారి సహకారంతో అత్యధికంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు బీడీ కార్మికులకు ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారు, కవితక్క గారు అని చెప్పేసి మహిళలందరి పక్షాన వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒంటరి మహిళలను అయితే వారికి దిక్కుమొక్కు లేని పరిస్థితి, వారిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈనాడు వృద్ధులు ముసలవాళ్ళు అయిన ఉంటారు, కోడల దగ్గరికి కొడుకు దగ్గరికి పోవాలంటే కూడా వారికి ఇబ్బందికరమైన పరిస్థితి నుండి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితికి తీసుకొచ్చిన కేసీఆర్ గారే మా పెద్ద కొడుకు కేసీఆర్ చల్లగుండాలి, కేసీఆర్ సార్ మళ్ళీ రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క అవ్వ కావచ్చు, మా మహిళా తల్లులు కావచ్చు, అందరూ కూడా వారి సంక్షేమం చూస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. రిజర్వేషన్ల పరంగా చూసుకున్నట్టయితే ఈనాడు జగిత్యాల జిల్లా ఏర్పడమే నిజంగా కూడా ఒక అదృష్టం. మరి జగిత్యాల జిల్లా పరిపాలన ప్రజలకు సౌకర్యార్థంగా ఉండాలని చెప్పేసి ఏర్పరిచిన తరుణంలో ఈనాడు తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక మహిళగా అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారికి, ముఖ్యంగా కల్వకుంట్ల కవితక్క గారికి, మా మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారికి, అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని శాసనసభ్యులందరికీ, మా సంజయ్ అన్న గారికి, విద్యాసాగర్ రావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా కృషి చేసిన వారందరికీ, ముఖ్యంగా మా కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పక్షంగా నేను మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మహిళలందరి పక్షాన కూడా మరొకసారి వారికి కేసీఆర్ గారికి కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈనాడు కవితక్క గారు కూడా మరి మహిళలకు 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించిన కేసీఆర్ గారు మరి అక్కడ కూడా కేంద్రంలో కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమని చెప్పేసి పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాలి మహిళలు అని చెప్పేసి గలం విప్పిన నాయకురాలు. ఈనాడు కవితక్క గారి పోరాటానికి కూడా మేము జిల్లా పరిషత్ నుంచి మద్దతు తెలిపి ఏకగ్రీవంగా మా మహిళల పక్షాన తీర్మానం చేసి పంపడం జరిగింది. అదేవిధంగా కృతజ్ఞత తీర్మానం కూడా చేయడం జరిగింది. కేంద్ర సర్కార్ ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలి. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మొక్కుబడిగా మాత్రమే వాళ్ళు మాటలలో చెప్పుడే తప్ప ఎక్కడా కూడా
వాళ్ళు గుర్తిస్తలేరు, అణచివేత గురి చేయబడుతున్నారు. వాళ్ళ స్వరాష్ట్రంలో గుజరాత్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈరోజు మహిళలకు ఆదరణ కరువైంది. ఈరోజు దేశానికే రోల్ మోడల్గా కేసీఆర్ గారి ప్రభుత్వం నిలిచింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహిళా తల్లులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తంగా మహిళలకు సంబంధించి ప్రత్యేకించి జగిత్యాల జిల్లాలో అంటే రాష్ట్రంలోనే అత్యధికంగా బీడీ కార్మికులు ఉండే ప్రాంతము నిజామాబాద్ పరిధిలోని ఇటు జగిత్యాల కోరుట్ల ప్రాంతం. అయితే మొత్తంగా ఈ బీడీ కార్మికులకు కూడా ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనతో నాటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారు చొరవ చూపారు. ఫలితంగా లక్షలాది మంది ప్రస్తుతం వారికి పెన్షన్ అయితే అందుతోంది. ఇది మహిళలకు సంబంధించి రాష్ట్ర సర్కారు ఇస్తున్న ప్రోత్సాహం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.